Hello everyone, I am Nokesh from IIIT Sri City and I am studying second year computer science engineering. సో ఈరోజు మనం సెట్స్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్గా ఇంతకుముందు మనం ఎక్కడి దాకా డిస్కస్ చేసాం, సో ఒకసారి అది చూద్దాం లాస్ట్ ఎక్కడి దాకా డిస్కస్ చేసామో. సో సో లాస్ట్లో ఇంటర్వెల్స్ టాపిక్ నేను మళ్ళీ చెప్తా అని చెప్పాను, రైట్? సో ఇంటర్వెల్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం అండ్ ఇక్కడ దాకా అయిపోయింది మనకి ప్రాపర్ సబ్ సెట్, సూపర్ సెట్, సింగిల్టన్ సెట్. సో ఇంటర్వెల్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఇంటర్వెల్స్ అంటే ఇంటర్వెల్స్ లో 2 టైప్స్ ఉంటాయి మనకు, ఓపెన్ అండ్ క్లోజ్. ఫస్ట్ బేసిక్ ఇక్కడ ప్రిన్సిపల్స్ రాద్దాం. A to B స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఏమవుతుంది, బోత్ A అండ్ B ఇంక్లూడెడ్, రైట్? సో అదే ఒకవేళ A దగ్గర స్క్వేర్ బ్రాకెట్ ఉండి B దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో అది ఇంక్లూడెడ్ అన్నట్టు. ఇంక్లూడెడ్ అంటే A less than or equal to X, రైట్? సో X అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. సో X అనేది ఏకి బికి మధ్యలో ఉంటుంది అండ్ ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో అది ఇంక్లూడెడ్, ఎక్కడైతే ఓపెన్ బ్రాకెట్ ఉందో అది ఎక్స్క్లూడెడ్, రైట్? సో ఫస్ట్ ఇవన్నీ రాద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది జస్ట్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ సచ్ దట్ A is between A and X is between A and B, ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో అది ఇంక్లూడెడ్, రైట్? సో నెక్స్ట్ A కామా B 2 ఓపెన్ బ్రాకెట్స్ ఉంటే A less than X less than B. So A is between, X is between A and B, right? And A and B excluded, not included. So example చూద్దాం ఇప్పుడు. సో సపోజ్ X అనేది between 1 and 2 ఉంది. between 1 and 2 X అనేది లై అవుతుంది. అప్పుడు X is equal to 1 comma 2 స్క్వేర్ బ్రాకెట్స్ అంటే 1 less than or equal to X less than or equal to 2. సో ఇక్కడ X is equal to 1 అవ్వచ్చు లేదా 2 కూడా అవ్వచ్చు, రైట్? సో అదే ఒకవేళ X is equal to 1 comma 2 ఓపెన్ బ్రాకెట్స్ ఉంది. ఓపెన్ బ్రాకెట్స్ ఉంటే 1 less than X less than 2. సో ఇక్కడ X is not is equal to 1 2. సో X అనేది 1 and 2 అవ్వదు, రైట్? సో ఆ రెండు ఎక్స్క్లూడెడ్. సో X is not is equal to 2. సో అంటే ఇక్కడ వాల్యూ స్టార్ట్ అయ్యేది ఏమవుతుంది, 1.01 సంథింగ్ లైక్ దట్. 1.1 కంటే కొంచెం పెద్దది అండ్ ఇక్కడ 2 కంటే కొంచెం చిన్నది అంటే 1.99 సంథింగ్ లైక్ దట్. ఈ విధంగా ఉంటుంది నంబర్, రైట్? ఇది ఎక్స్ వాల్యూస్ అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా 1 కామా 2 ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఏమవుతుంది, 1 less than X less than or equal to 2, రైట్? సో ఇక్కడ X is equal to 2 అవ్వచ్చు. సో X not is equal to 1. సో X 1 అవ్వకూడదు అండ్ X 2 అవ్వచ్చు. సో X కెన్ బి 2, రైట్? సో ఇక్కడ స్టార్ట్ అయ్యే వాల్యూ ఏమవ్వచ్చు, సో 1 కంటే కొంచెం పెద్దది అంటే 1.01 అని అనుకుంటున్నాం ఇక్కడ, రైట్? సో 1 కంటే కొంచెం పెద్ద వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదే విధంగా 1 కామా 2 ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంటే X is between 1 and 2 అండ్ ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ X 1 అవ్వచ్చు, X కెన్ బి 1 బట్ X నాట్ ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? సో ఇక్కడ ఏమవచ్చు, లాస్ట్ వాల్యూ 1.99 సంథింగ్. సో ఇది ఇంటర్వెల్స్ కాన్సెప్ట్. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఇంటర్వెల్స్. సో ఓపెన్ ఈ బ్రాకెట్ ఉంటేనేమో ఓపెన్ ఇంటర్వెల్, అదే స్క్వేర్ బ్రాకెట్ ఉంటే క్లోజ్ ఇంటర్వెల్, రైట్? సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు, యూనివర్సల్ సెట్. సో ఫస్ట్ పవర్ సెట్ డిస్కస్ చేద్దాం, తర్వాత యూనివర్సల్ సెట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటిది, పవర్ సెట్. సో పవర్ సెట్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ రాస్తా, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. అంతే సింపుల్. So collection of all subsets of a set is called power set. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ సెట్ ఏ ఉంది, సెట్ ఏ 1 కామా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. సో దీనికి పవర్ సెట్ ఏమవుద్ది,
సో ఫస్ట్ ఏదన్నా మనకు సెట్ ఉందంటే అక్కడ టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమవుతాయి అంటే టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటిది 2 పవర్ n, రైట్? సో టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2 పవర్ n. సో వేర్ n ఈస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి సెట్ లో? 2 ఎలిమెంట్స్, రైట్? సో n వాల్యూ 2 కాబట్టి 2 పవర్ 2 4. సో టోటల్ 4 సబ్సెట్స్ ఉంటాయి ఈ సెట్ కి. సో అవేంటివంటే ఆ సబ్సెట్స్ ఏంటివంటే ఒకటి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, 2 తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ ఎంటీ సెట్. అండ్ ఎంటీ సెట్ అనేది ఏంటి? ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది ఇంతకుముందు నోట్ లో మనం డిస్కస్ చేస్తాం, నోట్ పాయింట్ లో. సో ఇది సబ్సెట్స్, రైట్? ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్సెట్స్. సో ఇదంతా ఒక సెట్ అన్నట్టు. టోటల్ సబ్సెట్స్ యొక్క సెట్ ని పవర్ సెట్ అంటాం, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. టోటల్ సబ్సెట్స్ యొక్క సెట్ ని పవర్ సెట్ అంటాం. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తున్నాయి? 4, రైట్? విత్ దిస్ ఫార్మ్ లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 పవర్ n. సో ఆ విధంగా కూడా 4 వస్తుంది. సో ఇది పవర్ సెట్ కాన్సెప్ట్. సో సపోజ్ ఒకవేళ a ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఉంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? 2 పవర్ n, 2 పవర్ 3, 8, రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో ఇది పవర్ సెట్. నెక్స్ట్ ఇప్పుడు యూనివర్సల్ సెట్ చూద్దాం. సో యూనివర్సల్ సెట్ అంటే కూడా ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ which has elements of all the related sets without any repetition of elements. సో ఇది యూనివర్సల్ సెట్ డెఫినేషన్. సో ఇది ఏంటిదో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో యూనివర్సల్ సెట్ అంటే దానికి రిలేటెడ్ సెట్స్ అన్ని కూడా ఉండాలి, రైట్? సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ సెట్ ఏ ఉంది, ఇందులో ఎలిమెంట్స్ 1, 2, 3 ఉన్నాయి. సో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ ఏలో. నెక్స్ట్ సెట్ బి తీసుకుందాం. ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1, A, B, C, 2. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం సెట్ ఏ, సెట్ బి. నెక్స్ట్ సెట్ సి కూడా తీసుకుందాం, ఇంకొక సెట్ 1A, 5, రైట్? సో ఇప్పుడు ఇవి మనకున్న 3 డిఫరెంట్ సెట్స్. సో ఇప్పుడు యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ ఆఫ్ త్రీ సెట్స్. సో ఈ 3 సెట్స్ కి యూనివర్సల్ సెట్ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ రాయాలి. ఈ 3 సెట్లలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాయాలి వితౌట్ ఎనీ రిపిటేషన్. అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఏలో ఉన్న అన్ని రాసుకుందాం. సో ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది రిపీట్ అవుతుంది. సో ఆల్రెడీ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏ. సో ఇక్కడ ఏ అనేది కొత్త ఎలిమెంట్. బి, సి. 2 ఆల్రెడీ ఉంది, రైట్? సో 2 కూడా ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 1 ఆల్రెడీ ఉంది. ఏ కూడా వచ్చేసింది మనకి సెట్ లో. నెక్స్ట్ 5 అనేది లేదు. సో 5. సో దీన్ని యూనివర్సల్ సెట్ అంటాం. 3 సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్ ఎలిమెంట్ ఈ సెట్ లో ఉంది, రైట్? వితౌట్ ఎనీ రిపిటేషన్. సో దీన్ని యూనివర్సల్ సెట్ అంటాం. సో ఇక్కడ ఆల్ సెట్ ఏ, బి, సి. సో సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సో ప్రతి ఒక్క సెట్ ఇక్కడున్న ప్రతి ఒక్క సెట్. సో ఈ ప్రతి ఒక్క సెట్ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. ఆల్ సెట్ ఏ, బి, సి ఆర్ subsets of universal set, right? యూనివర్సల్ సెట్ కి సబ్సెట్స్ ఇవన్నీ ఏబిసి అనేవి. సో ఇది యూనివర్సల్ సెట్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.3 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మేక్ కరెక్ట్ స్టేట్మెంట్స్ బై ఫిల్లింగ్ ఇన్ ద సింబల్స్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. సో ఇక్కడ ఏముంది? 2, 3, 4. ఇటువైపు ఏముంది? 1, 2, 3, 4, 5. సో 2, 3, 4, 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు ఇది సబ్సెట్టా కాదా చెప్పమని అంటున్నారు, రైట్? సో ఇది సబ్సెట్టా కాదా? సో ఇక్కడ చూస్తే 2, 3, 4 ఈ 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్? సో దిస్ ఈజ్ ఎ సబ్సెట్,
రైట్, అంతే సింపుల్. నెక్స్ట్ అంతే ఏబిసి. సో ఇది సెకండ్ వన్ ఏబిసి, అండ్ ఇక్కడ ఏముంది బిసిడి. సో ఇక్కడ చూస్తే బి ఉంది, సి ఉంది, కానీ ఏ అనేది లేదు, రైట్? సో ఏ అనేది ఈ సెట్ లో లేదు, కాబట్టి ఇది నాట్ ఏ సబ్సెట్, రైట్? ఏబిసి ఇస్ నాట్ ఏ సబ్సెట్ టు బిసిడి. నెక్స్ట్ థర్డ్ వన్, x such that x is a student of class 11 of your school. So x is a student of class 11 of your school. X student of your school. So 11th class student అనేది ఆబ్వియస్ ఆ స్కూల్లో స్టూడెంటే, రైట్? సో ఇక్కడ చూస్తే x is a student of class 11. సో class 11 of your school. ఇక్కడేమో స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. సో ఈ సెట్లోనేమో ఈ సెట్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఆ విధంగా 11th క్లాస్, రైట్? 11th క్లాస్, అన్ని క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ సెట్లో. సో ఈ సెట్లో చూస్తే ఓన్లీ 11th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇక్కడ చెప్పొచ్చు మనం, ఇది సబ్సెట్ టు దిస్ సెట్. సో దిస్ ఈజ్ ఎ సబ్సెట్. క్లాస్ 11 స్టూడెంట్స్ అనేది సబ్సెట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్, రైట్? నెక్స్ట్ ఏముంది ఫోర్త్ వన్. సో x such that x is a circle in the plane. సో x is a circle in the plane. ఇక్కడ ఏముంది x is a circle in the same plane with radius 1 unit. సో ఇది మనకు నాట్ ఏ సబ్సెట్, రైట్? సో ఫోర్త్ వన్ చూస్తే x is a circle in the plane అన్నాడు. సో సర్కిల్ ఇన్ ద ప్లేన్ అంటే ఏ రేడియస్ అన్నా ఉండొచ్చు, రైట్? 1 2 3 4 5. సో ఇక్కడ చూస్తే ఓన్లీ 1 యూనిట్ అన్నాడు. సో ఇది చిన్నది, అండ్ ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఇది సబ్సెట్ అయ్యే ఛాన్సే లేదు, నాట్ ఏ సబ్సెట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, x is a triangle in a plane, x is a rectangle in the plane. సో ఇక్కడ కూడా చూస్తే ఆబ్వియస్లీ ఈ రెండు ఏంటివి సబ్సెట్, నాట్ ఏ సబ్సెట్, రైట్? సో x is a triangle in the plane అన్నాడు, ఒకటేమో ట్రయాంగిల్, ఇంకోటేమో రెక్టాంగిల్. సో ఇవి సబ్సెట్స్ అవుతాయా? రావు, అవ్వవు, రైట్? నెక్స్ట్ సిక్స్త్ వన్, x such that x is an equilateral triangle in a plane, x is a triangle in the same plane. సో ఇక్కడేమో ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇక్కడేమో ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడేమో ఓన్లీ ఈక్వలేటరల్ ఉంది స్పెసిఫిక్ గా. సో ఇక్కడ ఏ ట్రయాంగిల్ అన్న అవ్వచ్చు, ఐసోస్కిల్స్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ అవ్వచ్చు, సో ఈక్విలేటరల్ కూడా అవ్వచ్చు, రైట్? ఇక్కడ సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఈక్విలేటర్ ఉంది. సో ఇది సబ్సెట్, రైట్? ఇది సబ్సెట్ టు దిస్ వన్, సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏముంది, x such that x is an even natural number. సో x is an even natural number అంటే ఏమేమి ఉంటాయి మనకు? ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే 2 4 6 8 సో ఆన్, రైట్? నెక్స్ట్ ఏముంది ఇక్కడ, x such that x is an integer. సో ఇంటీజర్ అంటే -1 సో ఆన్ నుంచి -2 -1 0 1 2 సో ఆన్, రైట్? సో ఈ విధంగా ఉంటాయి ఇంటీజర్స్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది, రైట్? సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ సెట్ లో ఉంది. సో దిస్ ఈజ్ సబ్సెట్, రైట్? సో సెవెంత్ వన్ ఏంటిది? సబ్సెట్. ఈవెన్ న్యాచురల్ నంబర్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఇంటీజర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఎగ్జామైన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫస్ట్ వన్, a comma b is not a subset to bca. సో ఇక్కడ చూస్తే a అనే ఎలిమెంట్ ఉంది అండ్ b అనే ఎలిమెంట్ కూడా ఉంది. సో ఇది ఏమవ్వాలి? దిస్ షుడ్ బి ఏ సబ్సెట్, రైట్? కానీ నాట్ సబ్సెట్ అన్నాడు, సో ఇదేమవుతుంది? ఫాల్స్, రైట్? సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్, a comma e ఈజ్ సబ్సెట్ టు, ఇక్కడ ఏముంది సెట్ మనకు, x such that x is a vowel in the alphabet. అంటే మన సెట్ ఈ విధంగా ఉంటుంది, AEIOU, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ఏ అనేది రెండు సెట్లలో ఉంది అండ్ ఈ అనేది కూడా ఈ సెట్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఎ సబ్సెట్ టు దిస్ సెట్. క్వశ్చన్ లో కూడా అదే అన్నాడు. సో ఇదేంటిది? ట్రూ.
నెక్స్ట్ ఏంటిది ఇక్కడ 1, 2, 3 ఈజ్ సబ్సెట్ టు 1, 3, 5. సో ఇక్కడ చూస్తే 1 ఉంది, 3 ఉంది. సో 2 అనే ఎలిమెంట్ ఈ సెట్‌లో లేదు, రైట్? కాబట్టి ఇదేమవుతుంది? నాట్ ఏ సబ్సెట్. సో క్వెషన్‌లో ఏమో సబ్సెట్ అన్నాడు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్. సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు ఏ, బి, సి అన్నాడు. సో ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ 2 సెట్స్ లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది సబ్సెట్ టు దిస్ సెట్. సో ఇదేంటిది? ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏముంది? ఏ బిలాంగ్స్ టు ఏ, బి, సి, రైట్? సో ఈ సెట్ లో సో ఈ ఏ అనేది బిలాంగ్స్ టు ఏ, బి, సి అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూస్తే మనకు ఏ అనే ఎలిమెంట్ ఉంది, రైట్? కాబట్టి దిస్ ఈస్ ట్రూ, రైట్? సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్? ఫిఫ్త్ వన్ ఏంటిది? సో ఫిఫ్త్ వన్ ఈ క్వశ్చన్. సో ఇదేమవుతుంది మనకు? ఫాల్స్, రైట్? సో ఇక్కడ ఏముందంటే సపోజ్ మనకు సో ఈ క్వశ్చన్ ఏంటిదంటే ఫాల్స్ ఇది, రైట్? సో ఎందుకు ఫాల్స్ అనేది చూద్దాం. సో సపోజ్ ఇప్పుడు ఏ, బి, సి అనే సెట్ నేను ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏ బిలాంగ్స్ అవుతుంది, బి బిలాంగ్స్ టు, సి బిలాంగ్స్ టు అని రాయొచ్చు, రైట్? ఏ బిలాంగ్స్ టు సెట్ ఏ, బి, సి ఈ విధంగా రాయొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు? సెట్ ఏ బిలాంగ్స్ టు సెట్ ఏ, బి, సి అన్నాడు. సో ఇది ఏమవుతుంది? ఫాల్స్. సో ఒకవేళ మనకు క్వశ్చన్‌లో ఈ విధంగా ఇచ్చుంటే ఎలా? సో ఏ, బి, సి. సో సపోజ్ సెట్ ఈ విధంగా ఉంటే అప్పుడు ఇది ట్రూ అవుతుంది, రైట్? కానీ ఇక్కడ మనకేముంది? సెట్ ఏ, బి, సి బిలాంగ్స్ టు ఏ అన్నాడు. సో ఇది ఏమవుతుంది? ఫాల్స్, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏ బిలాంగ్స్ టు అని ఇస్తే ట్రూ అవుతుంది అది. ఏ బిలాంగ్స్ టు ఏ, బి, సి. ఎందుకంటే ఏ ఇక్కడ ఉంది. కానీ సెట్ ఏ అనేది లేదు ఈ సెట్‌లో, రైట్? సో ఇది ఫాల్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6 అంటే 2, 4, రైట్? ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6 కాబట్టి 6 ఇంక్లూడ్ చేయకూడదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పుడు 6 ఇంక్లూడ్ చేయొచ్చు. సో లెస్ దాన్ 6 అన్నాడు కాబట్టి 6 రాదు. అండ్ ఇటువైపు ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ విచ్ డివైడ్స్ 36. ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ విచ్ డివైడ్స్ 36 అంటే 1, 2, 3, 4, 5 టేబుల్‌లో రాదు. 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇవి మనకొచ్చే ఎలిమెంట్స్, రైట్? 10, 11, 12 నెక్స్ట్ 18, 36. సో ఇవన్నీ 36ని డివైడ్ చేయగలుగుతాయి, రైట్? 3 సో 4 9s 36, 6 6 36, 9 4s 36 ఆ విధంగా. సో ఇది సబ్సెట్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే 2 అనే ఎలిమెంట్ ఉంది అండ్ 4 అనే ఎలిమెంట్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ట్రూ. ఇది సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్, రైట్? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏముంది? లెట్ సెట్ ఏ. సో సెట్ ఏలో ఏమున్నాయంటే 1, 2, ఇంకొక సెట్ 3, 4 అనే సెట్ అండ్ 5, రైట్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ అండ్ వై? సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఏముంది? 3, 4 ఈజ్ సబ్సెట్ టు ఏ. సో ఇక్కడ సెట్ ఏలో చూస్తే సబ్సెట్ ఏ, రైట్? సింపుల్. సో 3, 4 అనేది ఇక్కడ ఉంది, రైట్? సో 3, 4 అనేది ఈ సెట్‌లో ఇక్కడ ఉంది. కాబట్టి సబ్సెట్ టు ఏ. సో 3, 4 బిలాంగ్స్ టు ఏ అవుతుంది, రైట్? సో సబ్సెట్ కాదు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. 3, 4 ఈజ్ సబ్సెట్ టు ఏ అనేది ఏమవుతుంది? ఇన్‌కరెక్ట్, రైట్? ఎందుకంటే సో చూడండి ఇప్పుడు. సో 3, 4 ఈజ్ సబ్సెట్ టు ఏ ఈజ్ ఇన్‌కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ హియర్
3 belongs to 3 comma 4. So 3 comma 4 లో 3 belong అవుతుంది. So 3 belongs to 3 comma 4 where 3 does not belongs to A, right? I hope మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూడండి ఇక్కడ 3 comma 4 is subset to A అన్నాడు. సో 3 belongs to 3 comma 4. 3 comma 4 కి బిలాంగ్ అవుతుంది 3. కానీ 3 does not belong to A. కాబట్టి దిస్ స్టేట్మెంట్ is incorrect. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? 3 comma 4 belongs to A. సో ఇక్కడ belongs to A, రైట్? సో 3 comma 4 అనేది మొత్తం ఎలిమెంట్ A లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్, రైట్? 3 comma 4 belongs to A. ఎందుకంటే 3 comma 4 is an element of A. సో కాబట్టి ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? 3 comma 4 విత్ సెట్. సో ఒక సెట్ లోపల 3 comma 4 అనే సెట్ ఉంది. ఈ సబ్సెట్ టు A. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, రైట్? ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడేమో 3 comma 4 ఈ సబ్సెట్ టు A అన్నాడు. కానీ 3 comma 4 అనేది మొత్తం కూడా ఒక ఎలిమెంట్, రైట్? 3 comma 4 అనేది మొత్తం ఒక ఎలిమెంట్. సో బిలాంగ్స్ టు A అంటే కరెక్ట్, సబ్సెట్ టు A అంటే రాంగ్. ఒకవేళ సబ్సెట్ లాగా రాయాలంటే ఎలా రాస్తాం? ఒక సెట్ లోపల, సో ఇక్కడ ఈ సెట్ లోపల ఈ ఎలిమెంట్ ని రాయాలి. సో 3 comma 4 అనే ఎలిమెంట్ ని ఒక సెట్ లోపల రాస్తే అప్పుడు అది సబ్సెట్ ఆఫ్ A, రైట్? ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ పాయింట్. ఈ 2 క్వశ్చన్స్ ని కంపేర్ చేస్తే సో ఇది సబ్సెట్ ఆఫ్ A, రైట్? సో ఎందుకంటే 3 comma 4 belongs to ఈ సెట్ అండ్ 3 comma 4 ఆల్సో బిలాంగ్స్ టు A. సో ఇది మొత్తం ఒక ఎలిమెంట్ బిలాంగ్స్ టు A, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ వన్ ఏముంది? 1 belongs to A. సో ఇక్కడ చూస్తే 1 అనేది ఉంది, రైట్? ఇక్కడ 1 ఉంది. సో ఇదేంటిది? కరెక్ట్, రైట్? సింపుల్ ఇది. ఎందుకంటే 1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ A. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ A. సో ఇదేమవుతుంది? ఇన్కరెక్ట్, రైట్? ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే an element of a set. సో సెట్ లో ఉన్న ఎలిమెంట్, an element of set can never be subset to, can never be subset of itself, right? ఒకవేళ ఈ విధంగా ఇచ్చుంటే ట్రూ అయ్యేది, కానీ మనకి ఇచ్చింది ఓన్లీ 1 ఈజ్ సబ్సెట్ అన్నాడు. సో ఫాల్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్, 1 comma 2 comma 5 is subset to A. సో 1 comma 2 comma 5 సబ్సెట్ టు A అన్నాడు. సో ఇక్కడ చూస్తే 1 అనే ఎలిమెంట్ ఉంది, 2 అనే ఎలిమెంట్ ఉంది, 5 అనే ఎలిమెంట్ ఉంది. సో ఈ మొత్తం సెట్ సబ్సెట్ టు A అన్నాడు. సో దిస్ ఈజ్ ఏంటిది? ట్రూ, ఈజ్ కరెక్ట్, రైట్? ఎందుకంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ 1, 2, 5 ఈజ్ ఆల్సో an ఎలిమెంట్ ఆఫ్ A, రైట్? నెక్స్ట్ సెవెంత్ వన్. సెవెంత్ ఏముంది? 1 comma 2 comma 5 belongs to A.
సో ఇక్కడేమో ఇంతకుముందు క్వశ్చన్లో సబ్సెట్ అన్నాడు. సో ఇప్పుడు బిలాంగ్స్ టు ఏ అంటున్నాడు. సో ఇదేమవుతుంది ఇన్కరెక్ట్, రైట్? ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే సో 1, 2, 5. సో ఈ సెట్ మొత్తం ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. సో ఇది ఎలిమెంట్ కాదు, ఏలో మనకి ఇలాంటి ఎలిమెంట్ లేదు, రైట్? సో సెట్ ఏ చూస్తే ఇక్కడ సెట్ ఏ చూడండి, ఇందులో మనకు ఈ ఎలిమెంట్ ఉందా? 1, 2, 5 అనేది లేదు, రైట్? సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుందంటే సపోజ్ మనకిచ్చిన సెట్లో ఈ విధంగా ఉంటే సంథింగ్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఈ ఎలిమెంట్ ఉండాలి ఈ సెట్ లోపల. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆ విధంగా లేదు. సో ఫాల్స్. 1, 2, 5 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, రైట్? సో అది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్ ఏముంది మనకు? 1, 2, 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఇదేమవుతుంది ఇన్కరెక్ట్, రైట్? ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకున్న సెట్లో 1, 2, 3, 4, 5. సో ఇది మొత్తం ఒక సెట్ ఈ విధంగా ఉంది, రైట్? సో 1, 2 వరకు ఓకే, కానీ 3 అనేది అది వేరే సెట్ లోపల ఉంది, రైట్? కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 3 బిలాంగ్స్ టు 1, 2, 3, రైట్? వేర్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో సెట్ ఏ కి డస్ నాట్ బిలాంగ్స్ టు 3. సో 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, రైట్? కానీ ఇక్కడేమో 3 బిలాంగ్స్ అవుతుంది. మనకిచ్చిన సెట్లో 3 బిలాంగ్ అవుతుంది, కానీ సెట్ ఏలో 3 అనే ఎలిమెంటే లేదు. 3, 4 అనే సెట్ సబ్సెట్ ఉంది, రైట్? కాబట్టి ఇది సబ్సెట్ అవ్వదు. సో ఫాల్స్. సో ఇది కండిషన్. ఎందుకంటే ఇది రీజన్ ఇది. నెక్స్ట్ 9th వన్. 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో 5 బిలాంగ్స్ టు ఏ అన్నాడు. సో ఇది ఏమవుతుంది ఇన్కరెక్ట్, రైట్? 5 ఈజ్ సబ్సెట్ అంటే ట్రూ అయ్యేది, కానీ ఇక్కడ ఏమన్నాడు బిలాంగ్స్ టు అన్నాడు, రైట్? సో 5 అనే ఎలిమెంట్ లేదు మనకు. ఇక్కడ సెట్ ఏ చూడండి, ఇందులో 5 అనే ఎలిమెంట్ ఉందా మీకు? లేదు, రైట్? కాబట్టి 5 డస్ నాట్ బిలాంగ్ టు ఏ. 5 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 10th వన్. 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఇది కరెక్ట్, రైట్? ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం 5 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, రైట్? సో ఇది ట్రూ. నెక్స్ట్ 11th వన్ ఏముంది? సో ఈ విధంగా ఉంది, సెట్ ఆఫ్ నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఇదేమవుతుంది మళ్ళీ ఫాల్స్. ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే 5 బిలాంగ్స్ టు 5. సో ఇందులో 5 అనే ఎలిమెంట్ ఉంది, ఫైన్. కాకపోతే వేర్ 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, రైట్? 5 బిలాంగ్స్ టు ఏ, వేర్ 5 బిలాంగ్స్ టు ఏ. సో ఈ విధంగా ఇప్పుడు మనకు సెట్ ఏలో ఒకవేళ ఈ విధంగా ఉంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయ్యేది. ఎందుకంటే సో నో ఈ విధంగా కాదు. సో ఇక్కడ ఏమవ్వాలంటే 5 అనే సెట్ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు, అంటే ఇక్కడ మనకు 5 అనే ఎలిమెంట్ ఉండాలి. సో 5 అనే ఎలిమెంట్ ఉంటే సపోజ్ మనకి ఇచ్చిన సెట్ ఏ ఈ విధంగా ఉంటే అప్పుడు ఇది సబ్సెట్ ఆఫ్ ఏ అయ్యేది, రైట్? కానీ ఈ 5 అనే ఎలిమెంట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో లేదు. ఇక్కడ చూడండి. సో
సో ఇప్పుడు మనకి ఇది ఫాల్స్ అవుతుంది, రైట్? 5 అనే ఎలిమెంట్ ఒకవేళ సెట్‌లో ఉంటే అప్పుడు ఇది సబ్‌సెట్ ఆఫ్ ఏ అవుతుంది. కానీ మన క్వెషన్‌లో అది లేదు కాబట్టి సో దిస్ ఈస్ ఇన్‌కరెక్ట్. రైట్? సో నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూద్దాం. సో థర్డ్ క్వెషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఏముంది ఇక్కడ, రైట్ డౌన్ ఆల్ ద సబ్‌సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ ఇచ్చిన సెట్ యొక్క సబ్‌సెట్స్ రాయమని అంటున్నాడు, రైట్? సో దీని సబ్‌సెట్స్ ఏమవుతాయి? ఫస్ట్ థింగ్, నల్ సెట్ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ప్రతి ఒక్క సెట్‌లో కూడా ఇది సబ్‌సెట్ అవుతుంది మనకు. మస్ట్ అండ్ షుడ్. నల్ సెట్ అనేది సబ్‌సెట్. సో ఇదొక సెట్ అండ్ నెక్స్ట్ ఇంకేమవుతుంది? సో సెట్ ఇట్ సెల్ఫ్. ఈ 2 సబ్‌సెట్స్. రైట్? ఫస్ట్ దానికి ఇది ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ దానికి ఏ, బి ఉంది. సో ఇక్కడ సబ్‌సెట్స్ ఏమవుతాయంటే ఫస్ట్ నల్ సెట్, నెక్స్ట్ ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఏ, బి. రైట్? సో ఇవి సబ్‌సెట్స్. సో ఇక్కడ చూస్తే 2 పవర్ 1 నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్ ఫార్ములా 2 పవర్ n. సో 2 సెట్స్ వచ్చాయి 2. ఇక్కడ 2 స్క్వేర్ 4 వచ్చాయి, రైట్? నెక్స్ట్ అదే విధంగా థర్డ్ క్వెషన్‌లో 1, 2, 3 ఉంది. సో ఇక్కడ ఎన్ని రావాలి టోటల్? 2 పవర్ 3 8 సబ్‌సెట్స్ రావాలి టోటల్ నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్. సో చూద్దాం ఇప్పుడు ఏమేమి వస్తాయో. సో ఫస్ట్ నల్ సెట్ ఓన్లీ 1 ఎలిమెంట్స్. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ 1, 2, 2, 3 అండ్ 3, 1. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్. సో 1, 2, 3. సో ఇప్పుడు ఈ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 టోటల్ 8 వచ్చాయి, రైట్? సో ఇవి టోటల్ నంబర్ ఆఫ్ సబ్‌సెట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5 ఉంది, రైట్? సో 5కి సబ్‌సెట్ ఏమవుతుందంటే 5కి ఓన్లీ సబ్‌సెట్ ఈజ్ సో 5కి వచ్చే ఓన్లీ సబ్‌సెట్ ఆఫ్ 5 ఈజ్ 5. దట్స్ ఇట్. సో ఈ విధంగా ఉంటాయి ఆన్సర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. సో ఫిఫ్త్ క్వెషన్‌లో ఏముంది? రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వల్స్. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. సో ఇది మనకిచ్చిన ఇంటర్వల్. సో ఇది ఏమవుతుంది మనకు? ఎక్స్ ఈజ్ ఫ్రమ్ -4 to 6. సో -4 to 6. ఇక్కడేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, రైట్? అంటే ఇది క్లోజ్డ్ బ్రాకెట్ ఇంక్లూడెడ్. ఇక్కడేమో జస్ట్ గ్రేటర్ దాన్ ఉంది. అంటే ఇది ఓపెన్ బ్రాకెట్. రైట్? ఇది ఇంటర్వల్. సో మన క్వెషన్‌లో అడిగింది ఏంటిదంటే రైట్ ద ఫాలోయింగ్ యాస్ ఇంటర్వల్స్ అన్నాడు. సో ఇంటర్వల్ లాగా ఈ విధంగా రాస్తాం, రైట్? నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. సో ఇక్కడ ఏముంది? -12 to -10 అండ్ ఇక్కడ చూస్తే 2 స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ దాన్. సో ఇక్కడేమో ఎక్స్ స్ట్రిక్ట్‌లీ గ్రేటర్ దాన్ -12, ఎక్స్ స్ట్రిక్ట్‌లీ లెస్ దాన్ -10. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ లేదు కాబట్టి ఈ 2 ఓపెన్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఏముంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ 0 to 7. సో 0 to 7 ఇక్కడ 0 ఇంక్లూడెడ్ అండ్ 7 ఎక్స్‌క్లూడెడ్. సో ఈ విధంగా రాస్తాం. ఇంక్లూడెడ్ అంటే క్లోజ్డ్ బ్రాకెట్, ఎక్స్‌క్లూడెడ్ అంటే ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. సో ఎక్స్ ఏముంది? 3 to 4. ఇక్కడ చూస్తే 2 ఇంక్లూడెడ్, రైట్? ఇక్కడ చూడండి 2 ఇంక్లూడెడ్.
కాబట్టి ఏమొస్తుంది స్క్వేర్ బ్రాకెట్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఇంటర్వెల్స్ లాగా. సో ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th వన్ ఏముంది, రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఒకసారి రీకాల్ చేసుకోండి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిదో. సెట్ బిల్డర్ ఫామ్ లో రాయమని అంటున్నాడు దీన్ని. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిది, ప్రాపర్టీస్ లాగా రాయాలి. సో వర్డ్స్ లో సో ఈ విధంగా రాస్తే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం, ప్రాపర్టీ లాగా. అదే ఒకవేళ కర్లీ బ్రేసెస్ లో కామర్స్ తోటి సపరేట్ చేసి రాస్తే ఏమంటాం, రోస్టర్ ఫామ్, రైట్. సో ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాద్దాం. సో ఏమవుతుంది ఇది, set x such that x belongs to real numbers, comma x values ఏమవుతాయి, సో -3 to 0. అండ్ ఇక్కడ చూస్తే 2 ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ రాయాల్సిన అవసరం లేదు, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, 6, 12 బోత్ ఆర్ ఇన్క్లూడెడ్, రైట్. సో దీన్ని ఏమని రాస్తాం, సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్, కామా ఎక్స్ ఈజ్ బిట్వీన్ 6 and 12. సో ఈ రెండు ఇంక్లూడెడ్, రైట్, కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఫైన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. 6, 12 ఇక్కడ ఓన్లీ 12 ఇంక్లూడెడ్, 6 ఈస్ ఎక్స్క్లూడెడ్. సో ఏమని రాస్తాం, సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్, ఎక్స్ ఈస్ బిట్వీన్ 6 and 12. ఎక్కడైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ అవసరం లేదు. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తాం, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది, -23, 5. సో ఇదేమవుతుంది, సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్, కామా ఎక్స్ ఈజ్ బిట్వీన్ -23 and 5. సో ఇదేమవుతుంది స్క్వేర్ బ్రాకెట్ ఉంది, సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ అవసరం లేదు, ఇది ఓపెన్ బ్రాకెట్. సో ఈ విధంగా డినోట్ చేస్తాం సెట్ బిల్డర్ ఫామ్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. వాట్ యూనివర్సల్ సెట్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, ద సెట్ ఆఫ్ రైట్ యాంగిల్స్. సో సెట్ ఆఫ్ రైట్ యాంగిల్స్ కి యూనివర్సల్ సెట్ ఏమవుతుందని అంటున్నాడు, రైట్. సో ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే, అమాంగ్ ద సెట్ ఆఫ్ రైట్ యాంగిల్స్ the universal set is సో మనకు వచ్చే యూనివర్సల్ సెట్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే యూనివర్సల్ సెట్ అని చెప్పొచ్చు సెట్ ఆఫ్ రైట్ యాంగిల్స్ కి. యూనివర్సల్ సెట్ ఈస్ ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎందుకంటే సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు అందులో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ రావచ్చు, ఐసోసెలస్ ట్రయాంగిల్ రావచ్చు, లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావచ్చు, ఎవ్రీ పాసిబుల్ ట్రయాంగిల్ రావచ్చు, రైట్. సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు స్కేల్ అండ్ ట్రయాంగిల్ కూడా రావచ్చు. సో అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. సో యూనివర్సల్ సెట్ ఇది అని చెప్పొచ్చు మనం, సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్. లేదంటే ఆర్ సెట్ ఆఫ్ పాలిగన్స్ అని కూడా అనొచ్చు, ఆర్ ద సెట్ ఆఫ్ పాలిగన్స్ అని కూడా అనొచ్చు. పాలిగన్స్ అంటే అందులో ట్రయాంగిల్ ఆబ్వియస్లీ వస్తుంది, పాలిగన్ లో ట్రయాంగిల్ అనేది వస్తుంది, రైట్.
సో ఈ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్. సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది అయితే పర్ఫెక్ట్. రైట్. నెక్స్ట్ ఏముంది సెకండ్ వన్. ద సెట్ ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అన్నాడు. సో సెట్ ఆఫ్ ఐసోస్కెల్స్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు కూడా సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనొచ్చు. యూనివర్సల్ సెట్ ఈస్ ద సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ కూడా సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అందులో సబ్సెట్ అవుతుంది, రైట్? ఆర్ సెట్ ఆఫ్ పాలిగన్స్ అనొచ్చు. ఆర్ లేదంటే ఇక్కడ ఇంకోటి ఏమనొచ్చు అంటే ఆర్ సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్. సో సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నప్పుడు కూడా యూనివర్సల్ సెట్ అని కన్సిడర్ చేయొచ్చు. యూనివర్సల్ సెట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నప్పుడు ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అందులో సబ్సెట్ అవుతుంది. ఓకే. సెట్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్. సో ఇది 7th క్వెషన్. నెక్స్ట్ 8th క్వెషన్ చూద్దాం. గివెన్ ద సెట్స్ ఏ. సో ఇక్కడ సెట్ ఏ ఇచ్చాడు 1, 3, 5 అండ్ బి 2, 4, 6 అండ్ సి ఏముంది 0, 2, 4, 6, 8. So which of the following may be considered as universal set for all the 3 sets A, B, C? సో ఫస్ట్ మనం యూనివర్సల్ సెట్ రాస్తే సరిపోతుంది, రైట్? మనం ఇదంతా ఫైండ్ చేయవలసిన మనం ఫస్ట్ యూనివర్సల్ సెట్ రాద్దాం ఇక్కడ. లేదంటే ఫస్ట్ ఇక్కడ మన క్వెషన్‌లో ఇచ్చిన దాన్ని బట్టి సాల్వ్ చేద్దాం. లాస్ట్‌కి యూనివర్సల్ సెట్ రాద్దాం. ఓకే. సో ఫస్ట్ 8th క్వెషన్‌లో ఫస్ట్ వన్ 0, 1, 2, 3, 4, 5, 6. సో మనం దేన్ని యూనివర్సల్ సెట్ లాగా కన్సిడర్ చేయొచ్చు అని అంటున్నాడు ఈ అన్ని క్వెషన్స్‌లో. సో ఫస్ట్ దీన్ని యూనివర్సల్ సెట్ లాగా కన్సిడర్ చేయొచ్చో లేదో చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఏ అనేది సబ్సెటా కాదా చూద్దాం దీనికి. సో ఇక్కడ ఇచ్చిన ఈ దీనికి ఏ అనేది సబ్సెటా కాదా చూద్దాం. ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 3, 5. సో ఇక్కడ 1, 3, 5 ఉన్నాయి, రైట్? సో ఏ ఈజ్ సబ్సెట్. A is subset of this set. A is subset of this set. నెక్స్ట్ బి చూద్దాం. బిలో ఏమున్నాయి 2, 4, 6. సో ఇక్కడ 2, 4, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బి ఈజ్ ఆల్సో సబ్సెట్. నెక్స్ట్ సి చూద్దాం. సిలో ఏమున్నాయి 0, 2, 4, 6, 8. సో ఇప్పుడు చూడండి 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, కానీ 8 అనే ఎలిమెంట్ ఇందులో లేదు, రైట్? సో సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్. సో యూనివర్సల్ సెట్ అంటే ఏమవ్వాలి? ఏ సబ్సెట్ అయి ఉండాలి, బి సబ్సెట్ అయి ఉండాలి, అండ్ సి కూడా సబ్సెట్ అయి ఉండాలి. అప్పుడే అది యూనివర్సల్ సెట్, రైట్? సో దిస్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ సెట్, రైట్? ఎందుకంటే సి అనేది సబ్సెట్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది? కెనాట్ బి ద యూనివర్సల్ సెట్. రైట్? cannot be the universal set for sets A, B, C. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏముంది? ఓన్లీ 5 ఎలిమెంట్ ఉంది, రైట్? సో ఇక్కడ చూస్తే A is not subset of 5, B is not subset of 5, C is not subset of 5.
Hence, phi cannot be the universal set, right? Phi cannot be the universal set of A, B, C. రైట్. సో ఎందుకంటే సెట్ ఏ చూడండి, సెట్ ఏలో 1, 3, 5 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఓన్లీ 5 ఉంది. సో ఏ కెనాట్ బి ద సబ్సెట్ ఆఫ్ 5, రైట్? సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఫస్ట్ ఒక్కొక్క సెట్ చూద్దాం, సబ్సెటా కాదా. సో సెట్ ఏలో ఏమున్నాయి? 1, 3, 5. సో 1, 3, 5 ఇక్కడ ఉన్నాయి, రైట్? సో ఏ ఈజ్ సబ్సెట్. అండ్ నెక్స్ట్ సెట్ బిలో ఏమున్నాయి? ఇక్కడ చూడండి క్వశ్చన్లో 2, 4, 6. సో ఇక్కడ చూస్తే 2, 4, 6 ఉన్నాయి. సో బి ఈజ్ సబ్సెట్. నెక్స్ట్ సిలో ఏమున్నాయి? 0, 2, 4, 6, 8. సో 0, 2, 4, 6, 8. సో సి ఈజ్ ఆల్సో సబ్సెట్, రైట్? సో ఏమవుతుంది ఇక్కడ? హెన్స్ ద సెట్ ఈ సెట్ మొత్తం ఈజ్ ద యూనివర్సల్ సెట్ ఫర్ ద సెట్స్ ఏ కామా బి కామా సి, రైట్? ఎందుకు యూనివర్సల్ సెట్ అంటే ఏ ఈజ్ సబ్సెట్, బి ఈజ్ ఆల్సో సబ్సెట్, సి ఈజ్ ఆల్సో సబ్సెట్, కాబట్టి యూనివర్సల్ సెట్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఏముంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ కూడా చూస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది, రైట్? చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ సెట్ ఏ చూస్తే 1, 3, 5. సో 1, 3, 5 ఉన్నాయి. సో ఏ ఈజ్ సబ్సెట్. నెక్స్ట్ సెట్ బి చూడండి, 2, 4, 6. 2, 4, 6 ఉన్నాయి. సో బి ఈజ్ ఆల్సో సబ్సెట్. నెక్స్ట్ సెట్ సి చూస్తే 0, 2, 4, 6, 8. సో 2, 4, 6, 8 అయితే ఉన్నాయి, కానీ 0 లేదు, రైట్? 2, 4, 6, 8 ఉన్నాయి, కానీ 0 లేదు. ఈ సెట్ సిలో ఉన్న 0 లేదు ఇక్కడ. కాబట్టి సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్. సో ఇక్కడ 3 సెట్స్ సబ్సెట్ కావట్లేవు, రైట్? సో సి అనేది సబ్సెట్ కావట్లేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ సెట్. హెన్స్ ద సెట్ కెనాట్ బి ద యూనివర్సల్ సెట్. సో మనకు యూనివర్సల్ సెట్ లాగా దేన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ థర్డ్ వన్, రైట్? ఈ థర్డ్ వన్ ని మాత్రమే యూనివర్సల్ సెట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మిగతావన్నీ కెనాట్ బి ద యూనివర్సల్ సెట్ ఫర్ ద సెట్స్ ఏ, బి, సి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్ అయిపోయింది, రైట్? సో ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమన్నా కాన్సెప్ట్ కావాలంటే అది చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో నెక్స్ట్ సెషన్ లో చూద్దాం ఇవన్నీ. So that's it for today. Thank you.